చెందిన యువకులు ముఖ్యంగా ప్రదీప్ నేతృత్వంలో ప్రభాస్, ఆసిఫ్, క్రాంతి, చైతన్య, అదేవిధంగా మిగతా మిత్రులు ఇతర సహకారంతో యువతను సన్మార్గంలో పెట్టాలనే ఆలోచనతోటి ఒక షార్ట్ ఫిలిం తీసి ఈరోజు నాకు రిలీజ్ చేయించినందుకు పిల్లలందరూ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వారిని ప్రోత్సహించిన పెద్దలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ మధ్య కాలంలో యువత ముఖ్యంగా గాంజాయి కావచ్చు, ఇంకా రకరకాల మత్తు పదార్థాలకు బానిసైతున్న విషయాన్ని గమనించి ఎంతోమంది మేధావులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, సైకియాట్రిస్టులు కావచ్చు, సైకాలజిస్టులు కావచ్చు, అందరూ కూడా చాలా నష్టం జరగబోతుంది మన యువతకు అని చెప్పి వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వాలు కూడా దీన్ని అరికట్టడానికి వారి వంతుగా ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వాలు ఎన్ని చేసినా కానీ ప్రత్యేకంగా స్వచ్ఛంద సంస్థలు దీని ముందుండి ఎక్కడికక్కడ అరికట్టాల్సిన అవసరం. మరీ ముఖ్యంగా ఈ మత్తు పదార్థాలకు యువతనే ఎక్కువ బానిసవుతున్నారు కాబట్టి ఈ యువకులు ముందుకొచ్చి ఈ ఫిలిం తీయడం వల్ల, యువకులే ఒక సందేశం ఇవ్వడం వల్ల యువత లోపల తప్పకుండా ఒక మార్పు వస్తుందని భావిస్తూ నేను ప్రత్యేకంగా జగిత్యాల పట్టణానికి చెందిన యువత ప్రదీప్, ప్రభాస్, ఆసిఫ్, చైతన్య, క్రాంతి పిల్లలందరినీ కూడా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. భారతదేశ మన సంస్కృతి, మన సాంప్రదాయాలను విస్మరించి పాశ్చాత్య నాగరికతకు మనం ఎక్కువగా లొంగి ఈరోజు చెడు మార్గంలో పడడం జరుగుతుంది. చదువుతో పాటు సంస్కారం అనేది చాలా చాలా ముఖ్యం. పెద్దల పట్ల గౌరవం కానీ, చెప్పినట్టు వినడం కానీ, ఇవన్నీ కూడా ఎంతో అవసరం. ఈనాడు కార్పొరేట్ విద్యలో ఎంత చదువు చెప్తున్నారు, మా పిల్లలకు ఎన్ని మార్కులు వస్తున్నాయని చూసుకుంటున్నారు తల్లిదండ్రులు తప్ప పిల్లలు వాళ్ళ సంస్కారం ఏం నేర్చుకుంటున్నారు అనే విషయంలో ఎక్కువగా ఆలోచించలేదు. మరి ఎట్లయితే ఈ యువత షార్ట్ ఫిల్మ్ తీసి ప్రజలను చైతన్యపరిచే విధంగా, యువతను చైతన్యపరిచే విధంగా ఈ ఫిల్మ్ తీసిందో దీన్ని సోషల్ మీడియాలో అందరూ కూడా బాగా సర్క్యులేట్ చేసి, యూట్యూబ్లో సర్క్యులేట్ చేసి యువతలో మార్పు వచ్చే విధంగా తోడ్పడాలని జగిత్యాల నియోజకవర్గ ప్రజలను, ముఖ్యంగా పార్టీ శ్రేణులను అందరినీ కూడా కోరుతాను. థ్యాంక్ యూ.